Next question 133 question. What is this 133 question? Which animals provide wool in India? ఇండియా లోపల ఏ ఎనిమల్స్ ఇండియా లోపల ఎనిమల్స్ నుంచి మనకు ఊల్ తయారవడం జరుగుతుంది? ఊల్ తయారవడము జరుగుతుంది. ఊళ్ళు ఎక్కడి నుంచి తయారవుతుందంటే షీప్ నుంచి, గోట్ నుంచి, క్యామెల్ నుంచి, యాక్ నుంచి. సో షీప్స్ అంటే ఏంటివి? గొర్రెలు. సో మనకు భారతదేశం అంతటా కూడా గొర్రెలు వ్యాప్తి చెంది ఉన్నాయి. గోట్లు ఎక్కువగా నార్త్ ఇండియా లోపల గోట్లు ఎక్కువగా ఉంటాయి, మేకలు ఎక్కువగా ఉంటాయి. క్యామెల్ రాజస్థాన్ లాంటి ఎడారి ప్రాంతాల్లో కామెల్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. యాక్ లడక్, హిమాచల్ ప్రదేశ్ వంటి చల్లని కొండ ప్రాంతాలలో ఈ యాకులు ఉండడము జరుగుతుంది. వీటి యొక్క వెంట్రుకల నుంచి మనము ఏం తయారు చేయడం జరుగుతుంది? ఊల్ని తయారు చేస్తారు. షీప్ యొక్క వెంట్రుకలను ఏమంటారు? ఫ్లీస్ అంటారు. ఫ్లీస్ అని అంటారు అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇది కూడా మనకు ఒక పాయింట్ ఇది ఇంతకుముందు అడగడం జరిగింది. సో దట్స్ వై దిస్ ఈస్ ద వాట్ ఆన్సర్ ఫర్ విచ్ ఎనిమల్స్ ప్రొవైడ్ ఊల్ ఇన్ ఇండియా. నెక్స్ట్ 134 క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ న్యాచురల్ ఫైబర్స్? న్యాచురల్ ఫైబర్స్ అంటే ఏంటివి? న్యాచురల్ ఫైబర్స్ అంటే ఏంటివి? ప్రకృతిలో సహజంగా లభించే, ఫస్ట్ అది ఇంగ్లీష్లో చూడండి, ఫైబర్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్. సో ప్రకృతి లోపల సహజంగా లభించే మొక్కలు, ప్లాంట్స్, మొక్కల నుంచి కానీ లేదా జంతువుల నుంచి కానీ, ఎనిమల్స్ నుంచి కానీ, మొక్కల నుంచి కానీ లేదా జంతువుల నుంచి కానీ తయారయ్యే దారాలు ఏవైతే ఉంటాయో వాటిని న్యాచురల్ ఫైబర్స్ అంటారు. ప్లాంట్స్ నుంచి తయారయ్యే దారాలకు ఉదాహరణ కనుక తీసుకున్నట్టయితే పత్తి నుంచి తయారయ్యే దారము, కాటన్ థ్రెడ్, అదేవిధంగా జనప నార ఇవి దీని కిందికి తీసుకోవచ్చు ప్లాంట్స్ నుంచి. ఇక ఎనిమల్స్ నుంచి లభించే వాటికి ఉదాహరణ కనుక తీసుకున్నట్టయితే ఎనిమల్స్ నుంచి లభించేదికి పట్టు, ఉన్ని అనేటివి మనము ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చును. సో ఇవన్నీ కూడా ఎనిమల్స్ నుంచి వచ్చేటివైనా ప్లాంట్స్ నుంచి వచ్చేవైనా వీటిని ఏమంటారు? న్యాచురల్ ఫైబర్స్ అంటారు. ఏమంటారు? న్యాచురల్ ఫైబర్స్. నెక్స్ట్ క్వశ్చన్ 135 క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ సింథటిక్ ఫైబర్స్? సింథటిక్ ఫైబర్స్ అంటే ఏంటివి? సింథటిక్ ఫైబర్స్ అంటే ఏంటివి? ఫ్యాక్టరీలో తయారు చేసే ఫైబర్స్ని ఏమంటారు? సింథటిక్ ఫైబర్స్. ఫైబర్స్ మేడ్ బై మ్యాన్ యూజింగ్ కెమికల్స్. అంటే కెమికల్స్ను ఉపయోగించి, కెమికల్స్ను ఉపయోగించి కృత్రిమంగా తయారు చేసే దారాలను ఏమనడం జరుగుతుందంటే సింథటిక్ ఫైబర్స్ అంటారు. సింథటిక్ ఫైబర్స్ అంటే ఏంది? మానవుడు కెమికల్స్ను ఉపయోగించి, రసాయన పదార్థాలను ఉపయోగించి తయారు చేసే దారాలను సింథటిక్ ఫైబర్స్ అంటారు, కృత్రిమ దారాలు అంటారు. ఏమంటారు? సింథటిక్ ఫైబర్స్, కృత్రిమ దారాలని అనడము జరుగుతుంది. నెక్స్ట్ వన్